అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో దైవారాధన ఎందుకు, ఏ దైవ రూపాలను ఆరాధించాలి అనే విషయాలను తెలుసుకుందాం. ఎక్కువ శాతం మనుషులు కేవలం తమ ఆశలు తీర్చుకొనుటకు లేదా తమ భయాలు, బాధల నుండి విముక్తి కోసం మాత్రమే దేవుడిని పూజిస్తున్నారు. యథార్థంగా మనిషి యొక్క ఆశలు, భయాలు అన్నీ తాత్కాలికం. ఈ భూమిపైన ఏదీ శాశ్వతం కాదు. ఈ విషయం మనిషికి అనేక సందర్భాలలో స్వీయ అనుభవాల వల్ల కానీ, చుట్టూ పరిసరాలను గమనించినప్పుడు అర్థమై ఉంటుంది. కానీ ఈ ప్రపంచం చేయు మాయ వలన మనిషి మళ్ళీ భ్రాంతిలోనై అవే ఆశలు మరియు భయాల వెంబడ పరిగెడుతున్నాడు. ఈ సత్య అసత్యాల మధ్య, శాశ్వత అశాశ్వతాల మధ్య విచక్షణ కోల్పోయి బాధకు లోనవుతున్నాడు. కావున మనిషి అనేక సందర్భాలలో కొంత జ్ఞానం లభించినను ఈ మాయాశక్తిని దాటి జ్ఞానాన్ని ఆచరణలో పెట్టడం కష్టతరమయ్యింది. అనంతశక్తి కలిగిన దైవమును చిన్న చిన్న అశాశ్వతములైన విషయాల కోసం ప్రార్థించడం కంటే శాశ్వతమైన పరమానందం కొరకు, అందుకు కావాల్సిన జ్ఞానం కొరకు, ఆ జ్ఞానమును ఆచరించుటకు కావాల్సిన శక్తి కొరకు ప్రార్థించడం సరైన ఆలోచన అని నా అభిప్రాయం. కావున దైవారాధన ఎందుకంటే జ్ఞానము కొరకు, ఆ జ్ఞానమును ఆచరించుటకు కావాల్సిన శక్తి కొరకు. ఇక ఏ దైవ రూపాన్ని ఆరాధించాలి, ఎక్కడ ఆరాధించాలి అనే విషయాలను తెలుసుకుందాం. ఈ విశ్వములో ఎందరో దేవుళ్ళు, దేవతలు, చెట్లు, నదులు, ఇంకా ఎన్నో జీవం ఉన్నవి, జీవం లేనివి మరియు శూన్యం కూడా దైవంగా ఆరాధింపబడుతున్నాయి. కొంతమంది వివిధ ప్రార్థనా మందిరములలోనే దైవం ఉన్నట్లు అక్కడికి వెళ్ళి ఆరాధిస్తారు. అసలు ఏ దైవ రూపాన్ని ఆరాధించాలి, ఎక్కడ ఆరాధించాలి? ఈ విషయం సరళంగా అర్థమవడానికి దైవశక్తిని విద్యుత్ శక్తితో పోల్చుకుందాం. ఇంట్లో విద్యుత్ శక్తి వైరింగ్ అంతటా ఉంటుంది, కానీ అది విద్యుత్ పరికరం పెట్టిన దగ్గర మాత్రమే వ్యక్తమవుతుంది. ఉదాహరణకు బల్బ్, ఫ్యాన్, టీవీ, స్పీకర్. ఇలా ఎక్కడ విద్యుత్ శక్తిని వ్యక్తపరిచే అమరిక చేసి ఉంటుందో అక్కడే వ్యక్తమవుతుంది. ఏ రూపంలో అమరిక చేస్తే అలానే వ్యక్తమవుతుంది. ఆ శక్తి ప్రభావం కూడా అక్కడ చేసిన అమరిక బట్టే ఉంటుంది. ఇప్పుడు దీనితో దైవశక్తిని పోల్చుదాం. దైవశక్తి ఈ విశ్వమంతటా ఉంది. ఆ శక్తి మనం చేసే అమరిక బట్టి దాని రూపం, స్థలం, ప్రభావం ఉంటుంది. అందువలన ఏ రూపమైనా ఎక్కడైనా నీ మనసులో అమరిక చేస్తే అక్కడైనను ఆరాధించవచ్చు. అన్ని రూపాలు దైవమే, అన్ని ప్రదేశాలు ప్రార్థనా మందిరములే. చిత్తశుద్ధి బట్టే ప్రభావం ఉంటుంది. కనుక దైవశక్తిని మీకు అనువైన రూపమున ఆరాధించండి. ఈ జీవితమును పరిపూర్ణమైన ఆనందంగా జీవించడానికి కావాల్సిన జ్ఞానం గురించి, ఆ జ్ఞానమును ఆచరించుటకు కావాల్సిన శక్తి గురించి దైవారాధన చేయండి. ఈ వీడియో మొత్తం చివరిదాకా చూసినందుకు ధన్యవాదాలు. కంటెంట్ మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. ఈ వీడియోలోని కంటెంట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ శ్రేయోభిలాషులతో పాటు నలుగురికి చేరవేయదలుచుకుంటే షేర్ చేయండి.